యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ వంట వాళ్లకు బదులుగా విద్యార్థులను వంట పనికి వినియోగించడంతో ఓ విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడింది. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులను వంట పనికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో 8వ తరగతి విద్యార్థి వంట చేస్తూ వేడి నూనె మీద పడేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, గురుకుల పాఠశాలలో ఇలాంటి పిల్లలతోని పని చేయించడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపాల్ పట్ల యాజమాన్యం కానీ అటు అధికారులు కానీ ఎలాంటి రియాక్షన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎలాంటి చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ప్రిన్సిపాల్ వంట వాళ్లకు బదులుగా విద్యార్థులను వంట పనికి వినియోగించడంతో ఓ విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడింది. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులను వంట పనికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో 8వ తరగతి విద్యార్థి వంట చేస్తూ వేడి నూనె మీద పోసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు చెప్పండి, ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, సర్వేల్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయము ప్రమాదవశాత్తు అంటే టీం మీద పడేసరికి తీవ్రమైన గాయాల పాల్గొవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం దీనికి సంబంధించి అంటే సర్వేల్ గురుకుల పాఠశాలకు ఇక వంట మనుషులు కానీ అదేవిధంగా సరైన సిబ్బంది లేదని చెప్పేసి చాలా కాలంలో కూడా విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ఇదే విషయానికి సంబంధించేసి ఉదయం తనకు సంబంధించినటువంటి వంట మనుషులు ఎవరు లేకపోయేసరికి ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ టీ చేయమని చెప్పడగా అతను టీ చేస్తున్న క్రమంలో ఆ యొక్క వేడివేడి ఛాయ్ ఒక్కసారిగా ఆ పిల్లవాడి మీద పడేసరికి అతని కాలు మొత్తం కూడా కాలిపోయిన ఘటన అయితే ఇది ఉదయం ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే ఆ పిల్లవాడిని హైదరాబాద్ లో ఉన్నటువంటి చిన్మయ్య హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో చిన్మయ్య హాస్పిటల్లో ఆ బిడ్డలకు సంబంధించి ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ అబ్బాయికి మాత్రము వేడివేడి టీ పట్టడంలో మాత్రం గాయాల తీవ్రత మనకు చాలా ఎక్కువగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే ఆ విధంగా విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ విధంగా విద్యార్థులతో పని చేయించడం ఏంటని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు నాయకులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం అనేది గురుకుల పాఠశాలకు సంబంధించి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో మాత్రము సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి జిల్లాధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితులు జిల్లా కలెక్టర్ కూడా ప్రతి గురుకుల పాఠశాల కానీ అదేవిధంగా సంక్షేమ పాఠశాలను సందర్శిస్తూ చాలా స్ట్రిక్ట్ గా ఆలోచిస్తున్నారు. ఎవరైతే మీ అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు వెంటనే అక్కడ సస్పెండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రము అంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. సౌమ్య, థ్యాంక్ యూ పుల్లారావు.